children. How are you? Are you fine? Very good. All of you open your course book. Course book volume 2. Open your volume 2 course book. Page number. What's the page number? 62. What's the page number? 62. Animals and birds. What is the lesson name? Animals and birds. Animals and birds. Do you know animals? What are animals? What are birds? Birds can fly. Birds can fly. Kada? Example ఏంటి చెప్పండి? Crow, peacock. Peacock can't fly higher. It's a bird but can't fly higher. Hen also, it can't fly higher. అంటే బాగా ఎత్తుకు ఎగరలేదు. Peacock is also a bird but can't fly higher. It cannot fly higher. It cannot fly higher and higher. బాగా ఎత్తుకు ఎగరలేదు. ప్యారెట్ ఉంది, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అవునా? ఎంత పైకంటే అంత పైకి ఎగురుతుందా? దట్ ఈస్ ద ప్యారెట్. Parrot is a bird. It can fly higher. Crow, eagle, bat, kite. Like that, lot of birds are there. Lot of birds are there. They can fly. Okay. And animals. మనకు తెలుసు animals. Dog, cat. Even animals na? Dog, cat, ఇంకా buffalo, horse, lion, tiger, giraffe, elephant. ఇవన్నీ animals. అందులో కొన్నేమో డొమెస్టిక్ animals, కొన్నేమో వైల్డ్ animals. కదా? మనకు వైల్డ్ animals అంటే భయం. టైగర్, లయన్ ఇవన్నీ వైల్డ్ animals కదా? మనకు భయమేనావంటే? Now let's learn about animals and birds. Jimba the naughty. ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు కదరా, ఇది ఏంటి తెలుసా? కాఫ్. రాసుకోండి ఇక్కడ. సారీ, కబ్. లయన్, బేబీ లయన్ ఈజ్ కాల్డ్ కబ్. CUB కబ్. ఇక్కడ పిక్ దగ్గర కబ్ అని రాసుకోండి. కబ్. ఇక్కడ కబ్ అని రాసుకోండి. Jimba, the naughty cub, escaped from the cage one day and wanted to visit the other animals in the zoo. He first saw a huge yellow cat with stripes. He knew his uncle, the tiger. Identi tiger. Write down next tiger and raskondi ikkada. Pick the tiger and raskondi. Next he ran to the this is the leopard. Leopard's case. Leopard and raskondi. Right beside it was a cheetah. This is cheetah. Write down cheetah. He was confused and saw them again and again. He neither knew the difference nor their names. Do you know? The cheetah has small spots and a leopard has big spots like patches. మీకు అర్థమైంది ఇది? అర్థం కాలేదు కదా? A naughty cub పేరు, దాని నేమ్ ఏంటి తెలుసా? జింబా. కబ్ అంటే బేబీ లయన్. బేబీ లయన్ని కబ్ అంటారు. బేబీ లయన్ ఇస్ కాల్డ్ యాజ్ కబ్. బేబీ లయన్ ఇస్ కాల్డ్ యాజ్ కబ్. బేబీ లయన్ని కబ్ అంటారు. ఓకేనా? ఏం చేసింది కబ్? ఇట్స్ టూ నాటీ. చాలా నాటీ అనమాట. వన్ డే ఇట్ ఎస్కేప్డ్ ఫ్రమ్ హిస్ కేజ్. కేజ్ ఉంటుంది కదా,
cubs ni lion zoo it escaped from his cage in the zoo. జూలో అన్ని యానిమల్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా జూకి వెళ్ళారా? జూలో అన్ని యానిమల్స్ ఉంటాయి. ఏం చేసింది ఇది? కబ్ ఏం చేసింది? ఇట్ ఎస్కేప్డ్. దాన్ని అన్ని వైల్డ్ యానిమల్స్ని అన్నిటిని కూడా కేజ్లలో ఉంచుతారు. ఓకేనా? ఆ కేజ్లో నుండి మెల్లగా ఎస్కేప్ అయిపోయింది, పారిపోయింది. ఎందుకో తెలుసా? టు సీ ద అదర్ యానిమల్స్, ఇన్ ద జూ. ఇంకా తన ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో చూడ్డానికి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోయింది. తన కేజ్లో నుండి ఎస్కేప్ అయింది. ఎందుకు? తన ఫ్రెండ్స్ని చూడ్డానికి. ఎవరు వెళ్ళిపోయారు? కబ్ అంటే ఎవరు? బేబీ లయన్. సారీ, బేబీ లయన్ ఇస్ కాల్డ్ baby lion. Baby lion is called a cub. Baby lion is called a cub. Cub escaped from the cage in the zoo to see the other animals. Other animals ఏమేమి చేస్తున్నాయో చూడడానికని బయటకు పారిపోయింది కదా. ఏమేమి చూస్తుంది? ఫస్ట్ he saw a big cat. చాలా హ్యూజ్ కంటే చాలా పెద్దగా ఉన్న క్యాట్ని చూస్తుందంట. చాలా పెద్దగా ఉన్న క్యాట్ ఏంటిదో తెలుసా మీకు? ఇట్ ఈస్ అ టైగర్. క్యాట్ ఈస్ ద టైగర్ ఫ్యామిలీ. హ్యూజ్ క్యాట్ ఈస్ అ టైగర్. చాలా పెద్దగా ఉండేదాన్ని టైగర్ అంట. I saw a tiger in the zoo. అది టైగర్ని చూస్తుంది. అది ఎలా ఉంది? టైగర్ పెద్ద క్యాట్ లాగా ఉంది. నెక్స్ట్ ఏం చూస్తుంది తెలుసా మీకు? ఇట్ ran to the leopard cage. లెపర్డ్ని చూస్తుంది. రైట్ బిసైడ్ ఇట్ వాజ్ ఏ చీతా. అమ్మ ఇక్కడ పిక్చర్ని చూడండి రా. ఇది సేమ్ మనకు కనబడుతుంది కదా. ఇది లెపర్డ్, ఇదేమో చీతా. దిస్ ఇస్ కాల్డ్ లెపర్డ్, దిస్ ఇస్ కాల్డ్ చీతా. బట్ లుకింగ్ బోత్ ఆర్ సేమ్ నో. చూస్తే రెండు ఒకలా కనబడుతున్నాయి కదా. అప్పుడు కబ్ కూడా కన్ఫ్యూజన్లో పడింది. హూ ఈస్ హీ? బోత్ ఆర్ లుకింగ్ సేమ్. కబ్ కూడా కన్ఫ్యూజన్లో ఉంది. ఇదెవరు చూడడానికి రెండు సేమ్గా ఉన్నాయి కదా. అండ్ హీఈస్ ఇన్ కన్ఫ్యూజన్ అబౌట్ దర్ నేమ్స్ ఆల్సో. వాళ్ళ పేర్లేంటో కూడా కన్ఫ్యూజన్లో ఉంది. మీకు తెలుసా దాని పేర్లేంటో? చిన్న డాట్స్ ఉండేదేమో చీతా. చిన్న డాట్స్ ఉన్నాయి చూసారా? చీతాకి చిన్న డాట్స్ ఉన్నాయి చూసారా? స్మాల్ స్పాట్స్ ఆర్ దేర్. దట్ ఈస్ ద చీతా. అండ్ బిగ్ స్పాట్స్ లైక్ ప్యాచెస్, పెద్దగా ఉన్నాయి చూడండి. ఇక్కడ లెపర్డ్కి పెద్ద ప్యాచెస్ లాగా ఉన్నాయి చూసారా? పెద్ద స్పాట్స్ ఉంటేనేమో లెపర్డ్, చిన్న స్పాట్స్ ఉంటేనేమో అది చీతా. ఓకే, గుర్తుపెట్టుకోండి. He looked back again and again, but kept walking until he saw a huge animal in the water. He did not know that it was what is this? Hippopotamus. What is this? Hippopotamus. రాసుకోండి అక్కడ. Write down hippopotamus. A huge animal in the water. He did not know that it was a hippopotamus. He got scared when it opened its huge mouth. It ran as fast as he could and stopped over the other animal. He saw a rough-skinned, huge animal with one hand on its snout. He thought hard. What couldn't be, and then decided this is the rhinoceros. Write down. Rhinoceros.
నెక్స్ట్ ఏం చేసింది తెలుసా? ఇట్స్ కప్లో చిన్న పాప కదా, కప్ అంటే బేబీ లైన్ కదా, తనకి అన్నీ తెలియదు. ఏమేమి యానిమల్స్ ఉంటాయో ఫారెస్ట్లో దానికి తెలుసా? తెలియదు కదా. అందుకని ఆ చితాను లెప్పని లాగా చూస్తుంది. బై లుకింగ్ అబౌట్ దెమ్ హీఈస్ గోయింగ్ బ్యాక్. మెల్లమెల్లగా ఇవేమంటాయి, ఇవేమై ఉంటాయి అని ఆలోచించుకుంటూ నడుస్తూ ఉంది. నడుస్తూ ఉన్నాక మళ్ళీ ఆగిపోయింది. సడన్లీ ఇట్ వాస్ స్టాప్డ్. వై? ఇట్ saw another animal in the water. వాటర్లో ఇంకో యానిమల్ కనబడింది. He didn't know what is that name. ఇంకో యానిమల్ ఎక్కడ కనబడింది? వాటర్లో కనబడగానే అబ్బో ఇదేంటి వెరైటీగా ఉంది, దీన్ని ఎప్పుడు నేను చూడలేదు, ఈ యానిమల్ పేరేంటి అని ఆలోచిస్తుంది. యూనో, మీకు తెలుసా యానిమల్ పేరు ఏంటిది? దిస్ ఇస్ ద హిప్పోపోటమస్. It got scared when it opened its mouth. ఈ యానిమల్ ఎప్పుడు చూడలేదు కబ్బు, కాబట్టి దానికి నేమ్ తెలియదు. మీకు తెలుసు కదా ఏంటి? దిస్ ఈజ్ హిప్పోపోటమస్. హిప్పోపోటమస్ చూడగానే నేను ఎప్పుడు ఈ యానిమల్ చూడలేదు అనుకోగానే హిప్పోపోటమస్ ఏం చేసింది తెలుసారా? యు ఓపెన్ హిస్ మౌత్. తన మౌత్ని పెద్దగా తెరిచింది. When the hippopotamus opened the mouth, our cub, small cub kada, our cub was scared అంటే భయం వేస్తుంది, feared and ran away from that place. ఓపెన్ చేయగానే హిప్పోపోటమస్ తన మౌత్ ఓపెన్ చేయగానే మన కబ్బుకు భయం వేస్తుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకో ప్లేస్కి వెళ్ళింది. ఇంకో ప్లేస్లో ఎవరున్నారు తెలుసా? రఫ్ స్కిన్డ్ యానిమల్. దాని స్కిన్ చాలా రఫ్గా ఉంది. అండ్ వన్ హార్న్ ఈస్ దేర్ ఇన్ ఈ స్టవ్. దాని నోట్లో పెద్ద హార్న్ ఉంది. మళ్ళీ ఇదేవరబ్బా అని థింక్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్ యానిమల్? ఐ డిడ్ంట్ సీ ఎనీ టైమ్. అగైన్ ఇట్స్ థింకింగ్ అండ్ థింకింగ్. చాలాసార్లు ఆలోచించింది. ఇదేంటి? It has one horn and having the rough skin. What is this? It think. Then finally it decided this is the rhinoceros. What is this? It is rhinoceros. And it decide చేసుకుంది. He knew it could harm him and slowly walked away from there. He wanted to see some fun-loving animals and so searched for the monkeys. He saw them jumping from one place to another and wanted to imitate them. He tried but fell to the ground. He saw a huge monkey standing beside him. He was really shocked to see him. తర్వాత ఏం చేసింది తెలుసా? పెద్ద యానిమల్ చూసి దానికి భయం వేసింది. The lion cub. The cub was frightened. భయం వేస్తుంది దానికి. ఇవన్నీ యానిమల్స్, పెద్ద యానిమల్స్ వద్దు, వైల్డ్ యానిమల్స్ చూస్తే భయం వేస్తుందని ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ ద ఫన్నీ యానిమల్స్. వాట్ ఆర్ ద ఫన్నీ యానిమల్స్? ఫన్నీ యానిమల్స్ ఏంటో తెలుసా మీకు? మంకీస్. హియర్ మంకీస్. సైడ్ డౌన్ మంకీస్. Monkeys are the funny animals. Monkeys are the funny animals. ఆ లయన్ కబ్ దానికోసం అంతా వెతికేసరికి కనబడ్డాయి. ఏం కనబడ్డాయి మనకు? లయన్ కబ్కి మంకీస్ కనిపించాయి. మంకీస్ ఏం చేస్తున్నాయి తెలుసా? దే ఆర్ జంపింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి జంప్ చేస్తున్నాయి. జంప్ చేస్తున్నప్పుడు లయన్ కబ్ ఇప్పుడు ఏమనిపించింది? దాన్ని కూడా జంప్ చేయాలనిపించింది. ఇట్ ఆల్సో వాంటెడ్ టు జంప్. అది కూడా జంప్ చేద్దామన్నది. వాటిలాగా మంకీస్ లాగా ఒక ట్రీ నుండి ఇంకో ట్రీకి జంప్ చేయొచ్చా? దీనికి చేయలేకపోయింది. జంప్ చేసింది, అయితే కింద పడిపోయింది.
fall down on the ground. మళ్ళీ దీనికి ఇంకొక హ్యూజ్ మంకీ కూడా కనబడింది. హ్యూజ్ మంకీ విత్ ద బ్లాక్ హెయిర్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ చింపాంజీ. ఇంకో మంకీ ఇక్కడ చూసారు, ఇక్కడ దీన్ని మీరు, ఇట్ ఈస్ కాల్డ్ చింపాంజీ. దాన్ని చూసి షాక్ అయిపోయింది. ఎందుకు? ఇట్స్ నాట్ లుకింగ్ నైస్. చింపాంజీ. చింపాంజీ చూడగానే షాక్ అయింది. ఈ యానిమల్ ఇలా ఉంది, ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ లుకింగ్ ఫేర్. ఇట్ ఈస్ హ్యావింగ్ హెయిర్ ఆన్ ఇట్స్ బాడీ. దాని బాడీ మొత్తం బ్లాక్ హెయిర్ ఉంటుంది కదా, అందుకని ఇది బాగాలేదు అనుకుంటుంది. అనుకుని ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయింది. He again ran away from there as monkeys were no more fun for us. He reached a place where he could just see legs for a long time above the ground. He stretched himself as high as he could to spot its head. He found it inside the branches of a huge tree. Oh, that was camel. What is this? Camel. Right on camel. ఇంకేం చేసింది? కాసేపు మంకీస్ని అబ్జర్వ్ చేసింది. కాసేపు మంకీస్ని అబ్జర్వ్ చేశాక దానికి బోర్ కొట్టేసింది. లయన్ కప్కి బోర్ కొట్టేసింది. ఇట్ వాస్ బోర్డ్. దెన్ ఈస్ గోయింగ్ టు అనదర్ ప్లేస్. దేర్ ఇట్ సా ద టాలెస్ట్ యానిమల్. ఎంత టాలెస్ట్ అంటే లీవ్స్లో నుండి, బ్రాంచెస్లో నుండి కూడా దాని ఫేస్ కనబడుతుంది. చాలా పొడవైన యానిమల్ కనబడింది. హూ ఇస్ హీ? ఈజ్ ఎ క్యామెల్. ఓకే, దెన్ ఇట్ సా ఏ క్యామెల్. సో క్యామెల్ కాదురా, సారీ, జిరాఫీ. ఎందుకు క్యామెల్ పెట్టాను ఇక్కడ? ద టాలెస్ట్ యానిమల్ ఈస్ జిరాఫీ. ఓకే, టాలెస్ట్ యానిమల్ ఇస్ ద జిరాఫీ. అక్కడ దానికి ఏం కనిపించింది? చాలా పెద్ద పొడవైన జిరాఫీ కనిపించింది. జిరాఫీ ఏం చేస్తుంది తెలుసా మీకు? Stretched himself as high as he could spot its head. He found inside the branches of a huge tree. Oh, that was the giraffe, the tallest animal. అక్కడికి వెళ్ళి ఏం చేసింది? జిరాఫీ ఏం చేస్తుంది? తన నెక్ని చాలా పొడవుగా పైకి ఉంటుంది. ఇట్ ఇస్ స్ట్రెచింగ్. ద క్యామెల్ ఈస్ స్ట్రెచింగ్, సారీ, ద జిరాఫీ ఈజ్ స్ట్రెచింగ్ ఇట్స్ నెక్. దాని నెక్ని చాలా పొడవుగా అని అక్కడ ఉన్న లీవ్స్ని కట్ చేసుకుంటుంది. ఎంత పొడవు అంటే ఆ ట్రీ, పెద్ద ట్రీలో బ్రాంచెస్ మధ్యలో దాని నెక్ కనబడుతుంది. అంత చాలా పొడవుగా ఉంది. ఓకే, అలా ఇదేంటా అని చూడడానికి వచ్చింది. ఎవరు? లయన్ కప్. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ద జిరాఫీ. yes, it is the giraffe, the tallest animal. Decided. Next, he kept looking at it and loved the brown spots on its yellow body and its blue tongue. He was actually waiting to see the mighty elephant. Ikkada amma giraffe. How is a giraffe? Giraffe is the loving animal having brown spots. దాని బాడీ మొత్తం బ్రౌన్ స్పాట్స్ ఉంటుంది, ఎల్లో షేడింగ్స్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ చూసి బోర్ కొట్టేసింది. ఇవన్నీ యానిమల్స్ని చూసి బోర్ కొట్టేసి, వేర్ ఇస్ ద మైటీ ఎలిఫెంట్? మైటీ అంటే స్ట్రాంగ్ ఎలిఫెంట్. మైటీ అంటే స్ట్రాంగ్. లయన్ కబి వీళ్ళందరినీ చూసి బోర్ కొట్టి అందరు కనిపిస్తున్నారు కానీ ఎలిఫెంట్ కనిపించట్లేదు ఏంటి? ఐ వాంట్ టు ప్లే విత్ ఇట్.
ఎలిఫెంట్తో నాకు ఆడుకోవాలనుంది అని వెతుకుతుంది. హీ ఈజ్ సర్చింగ్ ఫర్ ద ఎలిఫెంట్. ఎలిఫెంట్ కోసం వెతుకుతుంది కదా, ఎలిఫెంట్ కనిపిస్తుందా లేదా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మనం. ఓకే, బాయ్.